మన ఇంటి చుట్టూ అనేక తలుపులు ఉంటాయి. అందులో ఏదో ఒక తలుపును అవకాశం అనే అదృష్ట దేవత తడుతూ ఉంటుంది. ఆ తలుపు ఏదో గుర్తించి తెరవగలిగితే అవకాశం మనల్ని వరిస్తుంది అన్నట్టు మన లక్ష్య సాధనలో అనేక అవకాశాలు ఎదురవుతూ ఉంటాయి. ఆ అవకాశాలు సరైన సందర్భంలో ఎదుటి వ్యక్తుల పట్ల మనం చూపే కృతజ్ఞతా భావం నుంచి ఉత్పన్నం అవుతుంటాయి. ఆ తర్వాత విజయవంతమవుతాయి. ఏ వ్యక్తికైనా లక్ష్య సాధనలో నలుగురితో ఉండే సత్సంబంధాలు ఎంతో సహకరిస్తాయి. నిత్య జీవితంలో ఒకరి పట్ల ఒకరు కృతజ్ఞతాభావంతో ఉన్నప్పుడే లక్ష్య సాధన సులభతరం అవుతుంది. గంటల తరబడి ప్రసంగించిన మాటలు కలిగించలేని ప్రభావాన్ని ఒకే ఒక పదం కలిగించగలుగుతుంది. అదే కృతజ్ఞత. పరిచయం ఉన్నా లేకపోయినా, మిత్రుడైనా శత్రువైనా, అధికారి అయినా అనధికారి అయినా, పెద్దవారైనా చిన్నవారైనా హృదయపూర్వకంగా చెప్పే లేదా చూపే కృతజ్ఞతా భావం వారిలో మీ పట్ల ఎనలేని సానుకూల భావనను కలిగిస్తుంది. ఈ భావన వారి ముఖాల్లో ఆ క్షణంలోనే స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఎదుటివారు చిందించే చిరునవ్వు, మనస్ఫూర్తిగా తెలియచేసే అభినందన, కృతజ్ఞతాభావంతో చూసే కళ్ళు మనలో రెట్టింపు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే కృతజ్ఞత మానవ సంబంధాల పటిష్టతకు ఓ మలిరాయి వంటిది. మన మంచితనమే ఎదుటివారికి కృతజ్ఞతకు ఆలంబనం అవుతుంది. అలాగే మనం మనస్ఫూర్తిగా చెప్పే కృతజ్ఞతలు ఎదుటివారిలో మన పట్ల సదభిప్రాయాన్ని ప్రేరేపించగలుగుతాయి. కృతజ్ఞత మాటల ద్వారానే కాక చేతల ద్వారా కూడా ప్రదర్శించవచ్చు. అవసరమైన సమయంలో మనం ఇతరులకు అందించే స్నేహస్తం మున్ముందు మనకు మన పనుల్లో ఇతరుల తోడ్పాటును అందించగలుగుతూ ఉంటాం. కృతజ్ఞత తెలపడానికి ఎదుటివారిలోని గొప్పతనం ఏంటి? వారు మాకంటే చిన్నవారని, తక్కువ హోదా కలవారని సందేహాల్ని వెలిబుచ్చడం సహజం. వాస్తవానికి ఎదుటివారు ఆ క్షణంలో చేసిన పని మనకెంత సౌకర్యాన్ని కలిగించిందో, ఎంత సంతోషాన్ని కలిగించిందో గుర్తించాలి. వయస్సుతో హోదాతో నిమిత్తం లేకుండా మనస్ఫూర్తిగా చెప్పే కృతజ్ఞత మనలోని మహోన్నత వ్యక్తిత్వానికి దర్పణం పడుతుంది. అపరిచిత వ్యక్తులైనా, స్నేహితులైనా, పెద్దవారైనా చిన్నవారైనా మీకు సహాయం చేసిన వారికి తప్పకుండా కృతజ్ఞతలు తెలియజేయాలి. మంచిని పంచడానికి కానీ స్వీకరించడానికి కానీ భేద, గొప్ప, శత్రు, మిత్ర భేదాలు ఆలోచించడం అవసరం లేదు. మీకంటే చిన్న వయస్కులైనా కూడా థ్యాంక్స్ చెప్పడంలో తప్పులేదు. పైగా మీరు వారికి ఓ మంచి లక్షణాన్ని నేర్పిన వారవుతారు. తల్లిదండ్రులు పరస్పరం తమ పిల్లలకు సైతం అవసరమైన సందర్భాల్లో కృతజ్ఞతలు చెప్పాలి. ద్వేషాన్ని ద్వేషంతో కాక ప్రేమతోనూ జయించవచ్చు. ఎదుటివారికి మనపై ద్వేషం ఉన్నా వారు చేసే సహాయానికి కృతజ్ఞత చెప్పడం వల్ల వారికి మనపై మంచి అభిప్రాయం కలుగుతుంది. అలాగే మనకు సహాయంగా ఉంటున్న మనిషికి థ్యాంక్స్ చెప్పడం వల్ల వారు చేసే పనిని గౌరవించిన వారం అవుతాం. కొంతమంది ముందు మాట వరుసకు థ్యాంక్స్ చెప్పినా వెంటనే చేశాడులే గొప్ప సాయం, ఈ మాత్రం సాయం నేను చేయగలను అంటుంటారు. ఇది సరైన పద్ధతి కాదు. ఎదుటివారు ఎటువంటి వారైనా వారు మనకు సహాయం చేశారన్న వాస్తవాన్ని మర్చిపోవద్దు. మొక్కుబడిగా చెప్పే కృతజ్ఞతలు ఎదుటివారిని కదిలించలేవు. కృతజ్ఞతను ప్రదర్శించేటప్పుడు అది మనసు నుంచి వచ్చిందే ఉండాలి. ఎదుటివారిని సమ్మోహతులను చేసే విధంగా చిరునవ్వుతో కృతజ్ఞతలు తెలియజేయాలి. కృతజ్ఞత కొలబద్ద లాంటిది. మనం తెలిపే కృతజ్ఞతా భావం ఎదుటివారిలో మన స్థానాన్ని నిర్ణయిస్తుంది. సృష్టిలో ప్రతి జీవరాశి ఏదో విధంగా ఎదుటివారితో కృతజ్ఞతను తీర్చుకోవడం వల్లనే అనుబంధాలు బలపడుతున్నాయి.